మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు పాకా వెంకట సత్యనారాయణకు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో రాజ్యసభ సీటుకు ఆయనకి దక్కడం ఖరారైంది. ఆయనకి ఈ విషయం తెలియగానే ఇక్కడ ఉన్న ఆయన అభిమానులు అందరూ కూడా సంబరాల్లో ముంచెత్తారు. అలాగే బాణాసంచా కార్యక్రమాలు, అలాగే స్వీట్లు పంచుకుని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఆయన బీసీ నాయకుడు కావడంతో ప్రస్తుతం ఆయనకు ఈ రాజ్యసభ సీటు వరించడంతో కూడా అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ 1976లో RSS లో చేరి అనేక విభాగాల్లో ఆయన సేవా కార్యక్రమాలు చేయడం, విధులు నిర్వహించడం కూడా జరిగింది. ఆయన కౌన్సిలర్ గా కూడా భీమవరంలో గెలుపొందడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన బీజేపీ తరపున వివిధ శాఖల్లో అనేక పదవులను ఆయన అలంకరించడం జరిగింది. అలాగే ఆయన ప్రస్తుతం క్రమశిక్షణా సంఘానికి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ రాజ్యసభ సీటు, ఎంపీ సీటు రావడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ రోజే ఆఖరి తేదీ కావడంతో ఆయన అభిమానులతో ఆయన ఈ రోజు విజయవాడ బయలుదేరి నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు. గత ఎన్నికలలోనే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ పోటీ చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన స్థానంలో బీజేపీ తరఫున భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇక్కడ నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే భూపతిరాజు శ్రీనివాస వర్మ అలాగే ఇప్పుడు రాజ్యసభ సీటుకు పదవిని అలంకరించబోతున్న పాకా సత్యనారాయణ ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు కావడం, ఇద్దరు కూడా ఫస్ట్ నుంచి బీజేపీలోనే 30 years నుంచి బీజేపీలోనే ఎన్నో కార్యక్రమాల్లో వీళ్ళిద్దరూ కూడా ప్రాణ స్నేహితులుగా విధులు నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు కూడా ఎంపీలు కావడం కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిమానులు ఆనందంతో వ్యక్తం చేస్తుండటం ఇక్కడ మనం చూస్తాం. పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పదవి తనకు రావడం చాలా ఇన్నాళ్ళు బీజేపీలో నేను కష్టపడి పనిచేసినందుకు గౌరవంగా ప్రధానమంత్రి మోడీ తనకు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం అని, తనకు ఇప్పటిదాకా సహకరిస్తున్న అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ. గుర్తించి ఈ విశిష్టమైనటువంటి స్థానాన్ని నాకు అందజేసినందుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక వెనుకబడిన తరగతికి చెందినటువంటి వ్యక్తిగా నన్ను ఎంపిక చేసి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సభకి ఈ దేశంలో నన్ను పంపినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఉన్నటువంటి వారందరికీ కూడా నిబద్ధతతో పనిచేసేటటువంటి వ్యక్తికి ఖచ్చితమైనటువంటి గుర్తింపు ఉంటుందనేటటువంటి ఒక సంకేతం ఈ యొక్క ఎంపిక ద్వారా జరుగుతుంది. ఎంపిక చేసినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వానికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపే నామినేషన్ వేసేయడానికి తుది తెలుగు కాబట్టి దానికి సంబంధించిన సలహాలో ఉన్నాను. దానికి సంబంధించి మరొకసారి మా నాయకత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.